హాయ్ ఫ్రెండ్స్, నీలగోరింటి ఫ్లవర్స్, చిలకముక్కు ఫ్లవర్స్ అని కూడా అంటారు వీటిని. ఇవాళ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్ చేసేయాలని వచ్చాను. ఇన్ని వదిలేసిన సీడ్స్ అయిపోతాయి, ఇంకా ఇన్ని సీడ్స్ అవసరం ఉండదు కదా, అందుకని. చూడండి, కొద్ది లేట్ అయితే ఎలా ఊడిపోతున్నాయో రెక్కలు ఈజీగా. ఊడిపోయి అది సీడ్ పాట్ తయారైపోతుంది దానిలోంచి. చూడండి, ఇది కూడా లేట్ అయిపోయింది, ఇది వదిలేస్తాను సీడ్లకి. ఈ చెట్టు తింటా, చాలా పెద్ద ఫ్లవర్స్. గాలి ఎక్కువ వస్తుంది మాకు. ఇక్కడ అన్నీ ఇరుకుగా ఉన్నాయి, గాలి తగులుతున్నాయి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెక్కలు వచ్చేస్తాయి కొద్ది లేట్ అయితే తీయటం ఫ్లవర్స్. చూడండి ఎన్ని ఫ్లవర్స్, ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు. అవి కొన్ని ఫ్లవర్స్ వదిలేసాను, ఇంకెందుకు తీసినా రాలిపోతాయని. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ సీడ్లు అవుతాయి, అయితే రేపు తెంపచ్చు, కానీ ఎక్కువ నిలవ ఉండవు. పూసిన మర్నాడు వరకే ఉంటుంది, లేకపోతే రెక్కలు వచ్చేస్తాయి. చాలా బడ్స్ ఉన్నాయి, చాలా హెల్దీగా పెరిగింది. ఇవన్నీ బడ్స్, ఇవన్నీ ఇంకా చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి చాలా. చూడండి, రోజ్ ఫ్లవర్లా ఉంది, ఎంత బాగున్నాయో. ఇవి సింగిల్ పెటల్ ఫ్లవర్స్, ఇవి కూడా 2 తెంపుతాను. బాగున్నాయి, పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. వాటర్ బాగా వేస్తున్నాను అందుకని. ఒక సీడ్ పాట్ రెడీ అయిపోయింది. ఇగో ఫ్రెండ్స్ చూడండి, సీడ్స్ భలే ఉంటాయి. ఇవి లోపలికి ఎన్ని ఉంటాయి ఒక సీడ్ పాడ్లో. వేసేస్తాను ఎక్కడైనా మట్టిలో. థ్యాంక్ యూ. ఇక్కడ కింద గార్డెన్లో నీలగోరింట మొక్కలు ఇంత బాగా ఎదుగుతున్నాయో. మాకు ఇక్కడ ఉప్పు నీళ్ళు వస్తాయి, అవి వేస్తే మొక్కలు డెవలప్ అవ్వట్లేదు, అందుకే మంచినీళ్ళు బియ్యం నీళ్ళు ఇవే వేస్తున్నాను. ఇక్కడ చాలా పెద్దదవుతుంది, ఇది మొక్కలాగా ప్లాంట్లో అయిపోతుంది. ఇది చూడాలి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయో. ఇదొకటి, ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి మొక్కలు, ఇంకా 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇది ఇక్కడ ఇవన్నీ నీలగోరింటి ప్లాంట్సే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి నా ఫ్లవర్స్. ఈరోజు కొన్ని తెంపిస్తాను, మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇవి తెంపాను, పూజకి కొన్ని తెంపిస్తాను.